గత 2 రోజులు పాల్వంచ జిల్లాలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిర్వహించిన దాడులు తూతు మంత్రంగా జరిగాయని బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎర్రా కామేష్ ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో జరుగుతున్న మద్యం సిండికేట్ దందాపై జిల్లా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా స్పందించకపోవడంతో ఎక్సైజ్ కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు గతంలో ఫిర్యాదులు వస్తే స్థానిక ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఏకకాలంలో అన్ని షాపులపై ఒకేసారి దాడులు కొనసాగించేవారు. కానీ ఈసారి ముందే మద్యం సిండికేట్ వ్యాపారులకు సమాచారం ఇవ్వడంతో మద్యం అమ్ముతున్న వ్యాపారులు 2 రోజులు సిండికేట్ స్టాక్ పాయింట్లకు తాళాలు వేసుకున్నారని ఆరోపించారు. దాడులకు వచ్చిన అధికారులు కేవలం ఒక షాప్కు మాత్రమే జరిమానా విధించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. దాడులకు వచ్చిన అధికారులు పారదర్శకంగా వ్యవహరించి ఉంటే చాలా షాపుల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలు బయటకు వచ్చేవని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ రాజ్యంలో బెల్ట్ షాపులు తొలగిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెట్టి ఆనందరావు, రంజిత్, ప్రవీణ్, సందీప్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మద్యం సిండికేట్ల విషయంలో టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేసిన దాడులు ఏవైతే ఉన్నాయో అది మసిపూసి మారేడుకాయ చేసే విధంగా చేసేది తప్పించి నిజంగా కూడా ఏదైతే మద్యం సిండికేట్ నడుస్తుందో బాధ్యతగా సిండికేట్ నడుస్తున్నా కూడా ఏదైతే టాస్క్ ఫోర్స్ వాళ్ళు దాడులు అని చెప్పి వచ్చిందో ముందే వాళ్ళు డైరెక్ట్ వచ్చి దాడులు చేస్తే ఇంకా చాలా షాపులలో జరుగుతున్న అవినీతి అక్రమాలు భాగవతాలు బయటపడేవి. కానీ అలా చేయకుండా స్థానికంగా ఉన్న ఇక్కడ ఎక్సైజ్ అధికారులకు సమాచారం చేయడం మూలంగా ఇక్కడున్న ఎక్సైజ్ అధికారులు ముందే మద్యం సిండికేట్ వ్యాపారస్తులకు సమాచారం చేరవేసి తూతూ మంత్రం చర్యలుగా దాడులు కొనసాగినాయి తప్పించి నిజంగా కూడా ఏదైతే ఈ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో వాటి మీద దాడి చేయాలనే చిత్తశుద్ధి మాత్రం అధికారులలో లోపించిందని చెప్పి నేను చాలా స్పష్టం చేస్తున్నాను. ఎందుకంటే గత నెల 15 రోజుల నుండి కూడా మద్యం సిండికేట్ నడుస్తున్నదని చెప్పి మేము జిల్లాధికారులు అందరి దృష్టికి తీసుకుపోయినా కూడా స్పందించలేదు. కనీసం టాస్క్ ఫోర్స్ వాళ్ళు వస్తున్నాయంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏకకాలంలో అన్ని షాపుల మీద ఒకేసారి దాడులు చేస్తారు. కానీ అలా చేయకుండా ఒక 2 రోజుల నుంచి అంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు వస్తున్న సమాచారం ముందే తెలుసుకున్న సిండికేట్ వ్యాపారస్తులు ముందుగానే 2 రోజుల నుంచి సిండికేట్ సెటర్లు క్లోజ్ చేసుకొని ఏదైతే స్టాక్ పాయింట్ పెట్టుకున్నారో స్టాక్ పాయింట్ అది కూడా తాళాలు వేసుకొని తాళాలు వారి దగ్గర పెట్టుకుని సిండికేట్ వాళ్ళు తూతూ మంత్రం చర్యలుగా వచ్చి ఈ పాలంచలో ఒక షాప్ సీజ్ చేసినాము, 5 లక్షల జరిమానా చేసినామని చెప్పి ప్రకటించేది ఏదైతే ఉందో అది సరైన విధానం కాదు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యంలో బెల్ట్ షాపులు ఉండో మద్యం దందా ఉండదన్నాడు. ఆ మాటని నిలబెట్టుకోవాలని చెప్పి మేము బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.